సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. అవకాశాలు రావాలంటే డైరెక్టర్లకు గాని, ప్రొడ్యూసర్లకు గాని పడక సుఖాన్ని అందించాలంటూ ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటీమణులు తన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ తాను కూడా కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ఫామ్ హౌస్ కి వస్తే 30 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతటికి బిగ్ బాస్ బ్యూటీ ఎవరు? ఆ బ్యూటీ ఎవరో కాదు, నటి కిర్రాక్ సీత. కిర్రాక్ సీత పేరు వినగానే ఈ అమ్మాయి బోల్డ్ వీడియోలు గుర్తుకు వస్తాయి. దీనితో ఆమె చాలా బోల్డ్ బూత్ వీడియోలు నటించిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ తరువాత టీవీ షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఎన్నెన్నో విమర్శలు ఎదురైన కిర్రాక్ సీత మాత్రం తన పథంతో ముందు వెళ్తోంది. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో కూడా పాల్గొంది. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత ఆ తరువాత హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతంలో స్థిరపడ్డారు. సీత తాను కాలేజీ చేస్తున్న సమయంలో ఇంట్లో వారిపై ఆధారపడకుండా ట్యూషన్స్ చెప్పిందట. సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సీత ఎన్నో కష్టాలు పడిందట. కూచిపూడి, భరతనాట్యంలో కూడా మంచి ప్రావీణ్యం సాధించింది. అలాగే యాక్టింగ్ కోసం శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలో పలు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మెయిన్ గా 7 ఆర్ట్స్ లాంటి యూట్యూబ్ వీడియోలలో అవకాశం వచ్చింది. సరయుతో కలిసి చాలా వీడియోలు చేసింది. బోల్డ్ గా డబుల్ మీనింగ్ తో వీడియోలు చేసింది. యూట్యూబ్ ద్వారా గుర్తింపు పొందిన కిర్రాక్ సీత బేబీ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది. షార్ట్ ఫిలిం, యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు పొందిన కిర్రాక్ సీత తాను కూడా కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని పేర్కొంది. ఇంటర్వ్యూలో సీత మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని చెప్పింది. తన కెరీర్ ప్రారంభంలో తనకు సినిమా ఆఫర్ వచ్చిందని, 30 లక్షలు పారితోషికం ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ ఆ సినిమాలో నటించాలంటే మూవీ మేకర్స్ ని కలవాలని, ఫామ్ హౌస్ కి వెళ్లాలని, ఫారెన్ ట్రిప్పులకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. అలా సంబంధం లేకుండా మాట్లాడటంతో తనకు అనుమానం వచ్చిందని, కెరీర్ ప్రారంభంలోనే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేయడంతో తనకు అనుమానం వచ్చిందని, ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యానని, వెంటనే ఆ సినిమాను ఆఫర్ ని రిజెక్ట్ చేశానని పేర్కొన్నారు.